7వ తరగతిలో ఒక సన్నివేశం చెప్పారు, అది మీకు గుర్తుందా అసలు? గుర్తుంది. అయితే నేనేమంటా అంటే సివిల్స్ వైపు మనకి సివిల్స్ అనే కాదు, ఏ సోషల్ సర్వీస్ వైపు అయినా సరే మనకి ఒక్కొక్కరికి ఒక్కొక్క స్టోరీ ఉంటుంది, ఎవరి మోటివేషన్ వాళ్ళకు ఉంటుంది. అది చిన్నప్పటి నుంచే ఉండాల్సిన అవసరం లేదు, అది సడన్గా ఒక డిగ్రీలో పీజీలో ఆ టైంలో కూడా అనిపించచ్చు. అదే అండి, అంటే సొసైటీ పట్ల నిజంగా మనకి ప్రాబ్లమ్స్ మనం ఐడెంటిఫై చేసి దానికి మనమేం చేయగలుగుతాము అని ఒక ఆలోచన వచ్చినప్పుడు ఎవరైనా రాయొచ్చు. బిఏ వైపుగా పోతా ఉంటే అసలు బిఏ ఎందుకు తీసుకుంటున్నావు, అందరూ ఒక్కొక్క రకంగా పోతా ఉంటారు, ఎంపీసీ తీసుకొని ఇంకొక రకంగా పోతారు, లేకపోతే సాఫ్ట్వేర్ ఫీల్డ్ పోదాం అనుకుంటున్నారు, ఇంజనీరింగ్ చేద్దాం అనుకుంటున్నారు. ఎందుకంటే మీరు 90s 80s కిడ్స్ లో ఉన్న వాళ్ళందరికీ కూడా ఇంజనీరింగ్ అనేది ఒక ఫ్యాషన్. మీరు అసలు బిఏ ఈ సోషల్ స్టడీస్ కి సంబంధించినటువంటి వాటికి, పాలిటిక్స్ సంబంధించినటువంటి వాటికి రావాల్సినటువంటి అవసరం ఏమొచ్చింది? అంటే మీకు కూడా అప్పుడే నాటకపోయిందా ఈ ఐపీఎస్ అనేది? నేను ఇంటర్మీడియట్ చదివింది ఎంపీసీలో అండి, ఎంపీసీలో ఇంటర్మీడియట్ చేసింది. ఆ తర్వాత నాకు సివిల్స్ వైపు ఉంది, ఇంట్రెస్ట్ ఉంది, అందుకే నేను ఆర్ట్స్ సబ్జెక్ట్స్ చదువుదామని అనుకున్నాను. ఆ టైంలో చాలా మంది ఏం డిస్కరేజ్ చేశారండి నన్ను, అంటే బీటెక్ చదివిన వాళ్ళకే సివిల్స్ వస్తుంది, ఎందుకంటే ప్రిలిమ్స్లో ఇంపార్టెంట్ సీసాట్, డిగ్రీ వాళ్ళు చేయలేరు, పీజీ చేసే వాళ్ళు కూడా చేయలేకపోవచ్చు అని, బీటెక్ వాళ్ళకే వస్తుంది అనేది చాలా స్ట్రాంగ్ ఉంది, ఎందుకంటే ఎక్కువ ఐఐటియన్స్ వీళ్ళు ఉంటారు కదా. అయినా కానీ నాకేమనిపించింది అంటే ఈ సబ్జెక్ట్స్ ఎలా అయినా ఇంపార్టెంట్ కాబట్టి అవి సిలబస్ లో ఉన్నాయి, నేను ముందుగానే తెలుసుకోవాలి అని నాకు ఇంట్రెస్ట్ అనిపించింది. అందుకే అసలు దీన్ని ఎట్లా మీరు కోఆర్డినేట్ చేసుకోగలిగారు, ఎట్లా ముందుకు పోవడానికి అవకాశం దొరికింది? అంటే ఇంటర్మీడియట్ లో అట్లా చేంజ్ చేస్తారు. నాకు ఇంట్రెస్ట్ ఉండిందండి, అంటే సొసైటీ గురించి హిస్టరీ, పబ్లిక్ అడ్మినిస్ట్రేషన్, జాగ్రఫీ తీసుకున్నాను నేను, అది నాకు ఇంట్రెస్ట్ ఉంది అందుకే తీసుకున్నాను దాని వైపు. మీరు థర్డ్ టైం వరకు కూడా ప్రిలిమ్స్ రాలేదన్నారు, ఫోర్త్ టైం లో ఒక 30 మార్కులతో మీరు రావాల్సినటువంటి మెయిన్స్ పోయిందని చెప్తున్నారు. అసలు ఈ థర్డ్ టైం తర్వాత కానివ్వండి, ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు మీకు మెంటర్ గా ఉన్నటువంటి ఫాదర్, మదర్, ఇదంతా ఫ్యామిలీ వరకు చూసుకుంటే బయట నుంచి మెంటర్ గా ఉన్నటువంటి వ్యక్తుల గురించి ఏమైనా పరిచయం చేయాలి? నేను థర్డ్ టైం రాసినప్పుడు నాకు ప్రిలిమ్స్ విఫలమైనప్పుడు నేను విష్ణు సార్ దగ్గరకు వచ్చాను. సార్ నాకు ఆంథ్రోపాలజీ ఆప్షనల్ గైడ్ చేశారండి, అంతే అండి. ఎట్లా ఉండేది అసలు? అంటే మీతో పాటుగా ఇంకా చాలా మంది ఉంటారు, ఇది నేషనల్ లెవెల్లోనే ఫస్ట్ ఉద్యోగం ఫీల్ కావచ్చు, అంటే ఇంకా ఇంతకు టాప్ ఉద్యోగం అనేది ఇండియాలో లేదు, ఫస్ట్ పాయింట్. అంటే దీనిలో ర్యాంక్ కొట్టిరంటే వాళ్ళే ఇంకా తోపులు అని చెప్పేసి మనం మాట్లాడుకుంటా ఉంటాం కదా. ఎట్లా మోటివేషన్ ఉండేది అసలు? విష్ణు సార్ కానివ్వండి, ఈ విష్ణు ఇన్స్టిట్యూట్ కానివ్వండి, ఎట్లాంటి మోటివేషన్ ఉండేది? సార్ ఆంథ్రోపాలజీ గురించి సార్ బుక్స్ చేశారండి, ఆ బుక్స్ నాకు ఇచ్చారు, నేను అవి చదువుకున్నాను. ఇంకా సార్ దగ్గర టెస్ట్ సిరీస్ రాశాను, ఆ టెస్ట్ సిరీస్ రాసినప్పుడు కూడా అప్పుడు ప్రిలిమ్స్ వచ్చిన వాళ్ళు ఉంటారు కదా, వాళ్ళతో ఈక్వల్ గా నేను కూడా రాశాను. సార్ వాళ్ళతో పాటు నా మీద కూడా కాన్సన్ట్రేట్ చేశారు. డైలీ టెస్ట్ రాశాక ఆ టెస్ట్ కి సారే కరెక్షన్ చేస్తారండి, దాని మీద అనాలిసిస్ ఇస్తారు, ఎలా ఇంప్రూవ్ చేసుకోవాలి, ఇంకా బెటర్ గా రాసే వాళ్ళు ఎలా రాస్తున్నారు వాళ్ళతో కంపేర్ చేయడం, ఇంకా మాకు కేస్ స్టడీస్ ఇవ్వడం. సార్ ఆంథ్రోపాలజీ మ్యాగజైన్స్ అవి ఫాలో అవుతారు, దాని నుండి కేస్ స్టడీస్ చేసి డిరైవ్ చేసి మాకు ఇస్తారండి. ప్రధానంగా దేనిపైన దృష్టి పెట్టబోతున్నారు? ఐపీఎస్ వచ్చిన వాళ్ళని నేను చాలా మందిని అబ్జర్వ్ చేస్తే ఐపీఎస్ తోనే ఆగమేమో మళ్ళీ సివిల్స్ రాసి కలెక్టర్ స్టేజ్ కి పోవాలనుకుంటున్నాం అన్నటువంటి, ఐఏఎస్ స్టేజ్ కి పోవాలనుకునే వాళ్ళు కూడా చాలా మంది కనబడతా ఉన్నారు. అయితే మీరు కూడా ఐఏఎస్ కోసమే ప్రయత్నం చేసి ఇప్పుడు ఐపీఎస్ వచ్చిందేమో అని కూడా అనుకోవచ్చేమో. అలాంటి ప్రయత్నాలు ఏమైనా చేయబోతున్నారా ఫ్యూచర్ లో? ఇంకా నేను ఆలోచిస్తున్నా అండి, మళ్ళీ రాయాలా అని ఆలోచిస్తున్నాను. ఒకవేళ దాంట్లో వచ్చినా రాకపోయినా సరే ఇప్పుడు నేను ఐపీఎస్ అయినా ఐఆర్ఎస్ అయినా ఏదైనా సరే నా డ్యూటీ నేను పర్ఫెక్ట్ గా చేస్తానండి. నేనైతే ఫ్యూచర్ లో దేశంలో ఉన్నటువంటి మొత్తం ఏదైనా మార్పు జరగాలి అంటే అది ఖచ్చితంగా సివిల్స్ ఎవరైతే ఉంటారో వాళ్ళ చేతుల్లోనే కనబడతా ఉంటుంది. మీరు కూడా ఇప్పుడు దానిలో ముందడికి పోబోతున్నారు కాబట్టి ఎలాంటి విషయాల మీద ఎక్కువ దృష్టి పెట్టబోతున్నారు? ఆ దృష్టి పెట్టడం అనేది నాకు తెలిసి అది ఆ పర్టికులర్ డిస్ట్రిక్ట్ బట్టి, ఆ స్టేట్ బట్టి, దాని ఇష్యూస్ బట్టి ఉంటాయండి. సో లోకలైజ్డ్గా మనం సొల్యూషన్స్ ఎతకాలని నేను భావిస్తాను. అసలు ముందుగా ఒక డిస్ట్రిక్ట్లోకి వెళ్ళినప్పుడు ఆ ప్రీవియస్ ఆఫీసర్ ఏం చేశారు, కొన్నిసార్లు అవి కంటిన్యూ చేయడం కూడా కరెక్ట్ అయి ఉండొచ్చు. సో దాన్ని బట్టి అది ఆలోచిస్తానండి. ఇన్స్పిరేషనల్స్ కూడా చాలా మంది కనబడతాం, ఎవరికైనా కానీ పక్కా ఒక ఇన్స్పిరేషన్ అనేది కనబడతాం. మీ దృష్టికి వచ్చేసరికి ఎవరు మీకు ఇన్స్పిరేషన్ కనబడతారు? సివిల్ సర్వీసెస్లో అయితే నాకు
శంకరన్ ఐఏఎస్ ఇష్టము, ఇంకా దుర్గాశక్తి నాగ్పాల్ వీళ్ళ వర్క్, అశోక్ కేమ్కా కానీ వీళ్ళు నాకు చాలా ఇన్స్పిరేషన్ అనిపిస్తారండి. నకిలీ తొలి వెలుగు చక్కర్లో పడద్దు, అసలైన తొలి వెలుగును ఫాలో అవ్వండి.